వేడి వేడి చికెన్ పులావ్. దీనికోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి 30 మినిట్స్ నానబెట్టుకోండి. ఈలోపు హాఫ్ కేజీ చికెన్లో ఉప్పు, పసుపు, కారం, మిరియాలు, బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు అన్నీ వేసి మంచి మిక్స్ ఇవ్వండి. సో దీంట్లో 2 గ్లాసెస్ గాను 3.5 గ్లాసెస్ వాటర్ వేసి బాయిల్ చేయండి. ఈలోపు కావాల్సిన పదార్థాలు అయినా కొత్తిమీర, పుదీనా, 4 టమోటా, వెల్లుల్లి, 7 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్ కట్ చేసుకొని 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పొడి, పసుపు, కారం తీసి పెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసి 1 స్పూన్ వరకు మనము జీరా వేసేసి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి వేపాలి. ఇది వేగేలోపు నాకు స్టాక్ అనేది తెల్లిందనమాట. సో తెల్లిన స్టాక్ని నేను వడగట్టుకుంటున్నాను. వడగట్టుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసి పెట్టుకునే లోపే నాకు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. సో లైట్గా గోల్డ్ అయిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయంగానే మనకి పచ్చి వాసన వస్తుంది. సో పచ్చి వాసన పోయే వరకు వేపాలి. మిడిల్లోనే ఇన్ బిట్వీన్ నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. పచ్చి వాసన పోయి వేగిన వాసన వచ్చి ఆయిల్ పైకి తేలాక టమోటాస్ యాడ్ చేసుకొని అందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. అప్పుడే టమోటాలు మగ్గుతాయి. సో దీన్ని ఒక మంచి మిక్స్ ఇవ్వండి. తర్వాత మగ్గడానికి దీన్ని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వదిలేస్తేనే మనకి బాగా టమోటాలు మగ్గుతాయి అన్నమాట. 3 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే ఆయిల్ పైకి తేలాలి. సో ఆ స్టేజ్లో మనము కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసి ఇంకా ఉప్పు యాడ్ చేసి మిక్స్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేయొచ్చు, లేదా అలానే స్టాక్ వేసి మనము కుక్ చేసుకోవచ్చు పులావ్ని. సో మిగిలిన చికెన్ని మనము కావాలంటే కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే నేను కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి మిక్స్ ఇస్తున్నాను. సో మిక్స్ ఇచ్చిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 3 మినిట్స్ వదిలేస్తే ఆయిల్ పైకి తేలుతుంది. సో ఆ స్టేజ్లో మనం స్టాక్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో స్టాక్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొంగు పడుతుంది. సో పొంగు పట్టే స్టేజ్లో బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా తెల్లనివ్వాలి. బాగా తెల్లిన తర్వాత మనము దీని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అంటే పులావ్ రెడీ.